మొత్తం బయటికి రాదు. కొట్టేసినా పడతో చంపేసినా. ఏ లేదు చంపలేదు. కుట్టదు ఏమన్నా బయటది. ఇంకొంచెం మన్ను తీయు పక్కకు. ఇంకా తీయాలి, మన్ను తీయాలి. ఎంత లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి చచ్చిపోతుందా? ఏంటిది అది? ఎర్త్వామ్. ఏంటిది అది? నిర్వాణ ఏంటిది అది? కదులుతుంది. హాయ్, బాల్కనీలో ఉండే ప్లాంట్స్కి సాయిల్ కోసం మేము ఇలా ఫామ్లో కొంచెం తవ్వగానే చాలా ఎర్త్వామ్స్ వచ్చాయి. ల్యాండ్లో ఎర్త్వామ్స్ ఎక్కువగా ఉన్నాయి అంటే అది మంచి సైన్. అంటే మనం సాయిల్లో కెమికల్ ఫర్టిలైజర్స్ ఆర్ పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడడం లేదని అర్థం. ఎందుకంటే ఎర్త్వామ్ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అవి కెమికల్ ఉన్న ఫర్టిలైజర్స్ వాడితే అస్సలు సర్వైవ్ అవ్వవు. అండ్ ఈ ఎర్త్వామ్ సాయిల్లో ఉండే ఆక్సిజన్ని బాగా సర్క్యులేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనం పారేసే వెజిటేబుల్ స్క్రాప్ ఉంటుంది కదా, అదంతా ఈ ఎర్త్వామ్స్ తిని ఆ ఎర్త్వామ్స్ వేస్టే మనకు కంపోస్ట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. ఫైనల్గా కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా ఉండే ఈ ఫార్మింగ్లో ఎర్త్వామ్స్ అనేవి చాలా యాక్టివ్గా ఉంటాయి. మోర్ ఓవర్ ఇవి హార్మ్లెస్ క్రియేచర్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్. బై బాయ్.